ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 20-23 వచనములలో మనం ఈ విధముగా చదువుచున్నాము. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రభువైన యేసు యొక్క ఈ ప్రార్థన ఉద్దేశము తన శిష్యుల మధ్య ఉండవలసిన ఐక్యతయే. ఎలాగైతే తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవునికి ఏకత్వం ఉన్నదో అటువంటి ఐక్యత శిష్యులలో ఉండాలని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఐక్యత మౌలికమైన నైతిక సంబంధ ఐక్యత. ప్రభువైన యేసు వారి విశ్వాసమునకు కర్తయు కేంద్రమునై ఉన్నాడు. ఈ ఆధారము లేకుండా వారు సత్య విహీనులవుతారు. ఎందుకంటే సత్యమే మనుష్యులను స్వతంత్రులను చేస్తుంది. ప్రభువైన యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. ఇక్కడ ఆయన యొక్క ప్రాథమిక ఏకత్వం ఉన్నది. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదురో వారి యందు ఆయన యొక్క నైతిక గుణ లక్షణాలు ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే వారు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవత్వమును గూర్చి ఎరిగినప్పుడు ఆయనను వారు అనుసరించి అనుకరిస్తారు. ఇక్కడ వారి నైతిక ఏకత్వం ఉన్నది. శిష్యుల యొక్క మౌలిక నైతిక ఏకత్వమును బట్టి లోకము ప్రభువైన యేసు రక్షణకర్త అను విషయమును అంగీకరిస్తుంది. మీరు కూడా సువార్త యొక్క ఈ సందేశం ద్వారా ప్రభువునందు విశ్వాసం ఉంచుదరని దేవునికి మీ యెడల మేము చేయు ప్రార్థన అయ్యున్నది.